హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. న్యూ ఇయర్ స్పెషల్గా మడత కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా ఉంటుందని బెల్లంతో అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఇంకెందుకు లేట్, ఇలా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం మడత కాజా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఎగ్జామ్స్, హోంవర్క్స్ లేనప్పుడు ఇలాంటి వెరైటీస్ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను చేసిండే వంటకం మా డాడీకి పెడతాను. బాగుంది అని చెప్పాకనే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఎలాంటి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రై చేస్తాను. ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకొని జల్లెడలోకి 1 కప్పు దాకా మైదా పిండిని అయితే తీసుకోవాలి. మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఈ పిండిలో నుంచి కొంచెం పిండి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు బేకింగ్ సోడా, చిటికెను ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. వేడి చేసుకున్న ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా వాడచ్చు. ఇదైతే ఆప్షనల్ అండి. ఈ ఆయిల్ ఈ పిండిలో యాడ్ చేసుకొని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పిండి ఇలా ముద్దలాగా కావాలి. ఇలా అయిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని కొద్దిసేపటి వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పెద్ద చపాతీలాగా చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చపాతీ మీద ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండిని కూడా చల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. పొడి పిండి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి, లేయర్స్గా రావడానికి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మెల్లిగా చపాతీ మొత్తం రోల్ చేసుకోవాలి. లాస్ట్లో వాటర్ వేసి అతికించాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అతికించుకోవాలి. మీకు హోంవర్క్స్, ఎగ్జామ్స్ లేనప్పుడు మీరు ఏం ట్రై చేస్తారో చెప్పండి. ఇప్పుడు ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేసుకొని చాక్తో అయితే కట్ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకొని బల్లాడిగతో కొంచెం ఇలా అనాలి, అంతే. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ చేసుకోవడమే. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చిన్న మంట మీద కొద్దిసేపు వేగనివ్వాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాకం అయితే తీగ పాకం అయితే రావాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా తీగ పాకం వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాకంలో వేసేసుకోవాలి. అన్నిటినీ ఇలా పాకంలో వేసేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ పాకంలో ఉంచేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.